రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో గ్రీన్ ఫార్మాసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి కున్మిద్ద నానక్ నగర్ తాడిపత్తి 4 గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతులు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాలుష్య రహిత గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటు పనులను శరవేగంగా చేపట్టాలని ప్రకటించడంతో రైతులు ఆందోళన చేస్తున్నారని, అందుకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్నామని, గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన హామీని మరిచి సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। గతంలో కోమిటిరెడ్డి, వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ముదిరెడ్డి, కోదండరెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, తీన్మార్ మల్లన్న మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే గుంట భూమి కూడా ఇచ్చేది లేదని, ఫార్మా నీటి ఏర్పాటును రద్దు చేస్తామని ఇచ్చిన మాట అప్పుడే మర్చిపోయారని గుర్తు చేశారు। సీఎం రేవంత్ రెడ్డి ఫార్మాసిటీ రద్దుపై స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని కోరారు। ఇప్పటికైనా తమ భూములకు అన్ని హక్కులను కల్పించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు। ఫార్మాసిటీ రద్దుపై ప్రభుత్వ తీరును మార్చుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫార్మా నిర్వాసితులు ఉద్యమం ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు। నమ్మించి సందర్భంగా ఈరోజు గతంలో రైతులకు అండగా ఉంటామని చెప్పేసి, దేశం కోసం ఎవరు, రైతు కోసం ఎవరు అని చెప్పేసి కమిటీ మీ స్థూపం నిర్మించుకోండి, మీ భూములు ఎక్కడికి పోవు అని చెప్పేసి స్థూపం కూడా గతంలో కోమటి వెంకటరెడ్డి ఎంపీ గారు దాన్ని వచ్చి ఓపెన్ చేయడం జరిగింది। మీరు కోర్టు పోసినా కానీ మీరు భూమి ఇవ్వకండి, మీ భూములకు మేము అండగా ఉంటాం, ఫస్ట్ మమ్మల్ని కాల్చినాకనే మీ దగ్గరకు వస్తారని చెప్పేసి అండగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈరోజు మళ్ళీ గ్రీన్ ఫార్మాసిటీ వస్తుంది, మన భూములు కావాలని చెప్పి కోర్టు పోవడం ఇది చాలా అన్యాయం। కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో బట్టి గారు, సీతక్క గారు అందరూ తిరిగి రైతులకు అండగా ఉంటామని చెప్పారు। మీరు చెప్పిన మాటలు విని రైతులందరూ ఎగదాడిపై భూములు ఇవ్వకుండా ఉన్నాము, కాబట్టి మీరు అదే మాట మీద భూములు తీసుకోకుండా కట్టుబడి ఉండాలని చెప్పేసి నమ్మించి ముందుకు చెప్పేసి ఈ పాందుల తరపున హెచ్చరిస్తున్నాం। జరిగిన ప్రెస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గ్రీన్ ఫార్మాసిటీ ఉంటుందని చెప్పడం ఇది చాలా అన్యాయం। ఎన్నికల ముందు ఫార్మసిటీ రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికలకు వచ్చి ఈ ప్రాంతంలో రైతులందరికీ అండగా ఉంటామని చెప్పారు। సీతక్క కానీ, బట్టి గారు కానీ, ఎంపీ కోమటి వెంకటరెడ్డి గారు కానీ, రంగారెడ్డి గారు కానీ అందరూ మీరు ఎవరు భూములు ఇవ్వకండి, మీ భూములకు మేము అండగా ఉంటాం, ఈ ప్రాంతంలో ఫార్మసిటీ వస్తే ఎంత నాశనం అయిపోతుంది, కాబట్టి ఎట్టి పరిస్థితులు రానియమని చెప్పేసి గట్టిగా మాకు పోరాటం చేశారు। ఇప్పుడు మళ్ళీ గ్రీన్ ఫార్మసిటీ అని చెప్పడం దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం। రైతుల తరఫున మేము మళ్ళీ పోరాటం చేయడానికి